నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, శ్రీలీల ఎంత వేగంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ని తెచ్చుకుందో అంతే త్వరగా స్టార్ ఇమేజ్ని పోగొట్టుకుంది. శ్రీలీల సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి చేతిలో చాలా సినిమాలతో బిజీగా ఉండింది. కానీ ఇప్పుడు 1-2 ప్రాజెక్టులు తప్ప వేరే సినిమాలు లేవు. ఎందుకంటే స్టార్ హీరోస్తో యాక్ట్ చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈమెను మళ్ళీ తీసుకునేందుకు ప్రొడ్యూసర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఈ క్రమంలో శ్రీలీల డాన్స్ గ్రేస్ని చూసిన పుష్ప టీం ఐటమ్ డాన్సర్ కోసం శ్రీలీలని అప్రోచ్ అవ్వగా ముందుగా ఒప్పుకోకపోయినా ఛాన్సులు కరువవ్వడంతో వేరే దారి లేక ఒప్పుకొని కిసుక్కు అనే సాంగ్లో నటించడం జరిగింది. దీంతో నెటిజన్లు పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ చేయడం వల్లే తన కెరియర్కి ఫుల్ స్టాప్ పడిందని, ఇప్పుడు శ్రీలీల కెరియర్కి కూడా ఫుల్ స్టాప్ పడబోతుందని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ నుండి అమాంతంగా ఐటమ్ డాన్సర్గా ఎందుకు మారింది, త్వరలోనే శ్రీలీల పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరు, తన కెరియర్ డౌన్ అవ్వడానికి తన తల్లే కారణమా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీలీల ఈమె 2001 జూలై 14న యుఎస్ఏలో జన్మించింది. తండ్రి సుధాకర్ సూరపనేని, తల్లి స్వర్ణలత. ఈమెకి శ్రీకర్, శ్రీదీప్ అనే 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఛాంపియన్ గ్రూప్ చైర్మన్గా వ్యవహరిస్తే తల్లి డాక్టర్గా పనిచేసేది. ఇదిలా ఉంటే శ్రీలీల తల్లిదండ్రులు పెళ్లైన కొత్తలో యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 మగపిల్లలు పుట్టిన తర్వాత శ్రీలీల కడుపులో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒకవైపు ఆస్తి గొడవలు, మరోవైపు శ్రీలీల తన బిడ్డ కాదని తండ్రి కోర్టులో కేసు వేసి విడాకుల కోసం అప్లై చేశాడు. ఇక శ్రీలీల తల్లి విడాకులు కావాలంటే 100 కోట్ల భరణం కావాలని తిరిగి ఆమె కోర్టులో కేసు పెట్టడంతో ఇప్పటికీ కోర్టులో వీరి విడాకుల విషయం జరుగుతూనే ఉంది. ఇక అలా కోర్టు అనుమతితోనే సుధాకర్ గారు రెండో పెళ్లి చేసుకోగా వారికి 2 పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే యుఎస్ఏలో స్వర్ణలతకి తన 3 పిల్లల్ని చూసుకోవడం కుదరక బెంగళూరుకి వచ్చి జాబ్ కోసం ట్రై చేయగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా జాబ్ వచ్చింది. ఇక అలా శ్రీలీలకి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ మీదే ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తనని డాన్స్ క్లాస్ లో చేర్పించింది. శ్రీలీల తన స్కూలింగ్ ని బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీలీల తల్లిలాగే డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ ఎప్పుడైతే ఈమె 10th క్లాస్లోకి వచ్చిందో ఈమె ఫ్రెండ్స్ అందరూ తన అందాన్ని పొగుడుతూ నువ్వు సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పడంతో అప్పటి నుండి శ్రీలీలకి మోడల్ అవ్వాలని, సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ కెమెరామ్యాన్ అయిన భువన్ అప్పట్లో ఫోటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. అలా తనకి ఏవైనా మోడలింగ్ ప్రాజెక్ట్స్ వస్తే తనకి బంధువు అయిన శ్రీలీలతోనే షూట్ చేస్తుండేవాడు. ఇక అలా చాలా వరకు ప్రింట్ యాడ్స్ ని శ్రీలీలతోనే చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోస్ ని తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ అశోక్ ఆ పిక్స్ ని చూసి అంజలి యాక్ట్ చేసిన చిత్రాంగదల్ అనే మూవీలో ఒక పాత్రకి శ్రీలీల సెట్ అవుతుందని చెప్పగా ఈ విషయం శ్రీలీలకి ఇన్ఫార్మ్ చేసి ఆడిషన్ కి వెళ్ళమని చెప్పడంతో శ్రీలీల తన తల్లితో కలిసి ఆ ఆడిషన్ లో పాల్గొనింది. ఆ మూవీలో సింధుతులా అనే టీనేజ్ అమ్మాయి పాత్రని శ్రీలీలకి ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ 2017లో రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోవడంతో శ్రీలీలకి ఎటువంటి గుర్తింపు రాలేదు. కానీ ఎలాగైనా నటనలో తన సత్తాని చాటుకోవాలని కొన్ని టిక్టాక్ వీడియోస్ని చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వచ్చింది. ఇక అప్పుడే ఈమె ప్రొఫైల్ని చూసిన డైరెక్టర్ అర్జున్ తను చేయబోయే మూవీలో యాక్ట్ చేస్తావా అని ఈమెకు మెసేజ్ చేయగా ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న శ్రీలీల ఇమీడియట్గా అందుకు ఓకే చెప్పింది. అలా ఈ విషయం శ్రీలీల తన తల్లికి చెప్పగా అది రొమాంటిక్ మూవీ అవ్వడంతో ముందుగా ఒప్పుకోకపోయినా శ్రీలీల పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో ఆ తర్వాత స్వర్ణలత ఒప్పుకోవడం జరిగింది. ఇక ఆ మూవీ పేరే కిస్. 2017లో షూటింగ్ స్టార్ట్ అయిన ఆ మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ డైరెక్టర్ ఎలాగోలా ఆ మూవీని కంప్లీట్ చేసి 2019లో రిలీజ్ చేయగా రొమాంటిక్ మూవీ అవ్వడంతో యూత్ లో వచ్చిన క్రేజ్ తో ఆ మూవీ హిట్ అయింది. దీంతో శ్రీలీలకి బరాటే అనే మూవీలో శ్రీ మురళీ సరసన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో బై టు లవ్ అనే మూవీ చేయగా అది ఫ్లాప్ అయింది. దీంతో స్వర్ణలత తన కూతుర్ని తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది. ఇక అదే సమయంలో పెళ్లి సందడి మూవీకి ఆడిషన్ జరుగుతుండడంతో శ్రీలీల తల్లి ఒక మేనేజర్ ద్వారా రాఘవేంద్రరావు గారిని కాంటాక్ట్ అవ్వగా వారిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా పెళ్లి సందడి మూవీకి శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక పెళ్లి సందడి మూవీ 2021లో రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా శ్రీలీల డాన్స్ మరియు బ్యూటీకి చాలా మంది ఫిదా అయ్యారు. ఇక అప్పుడే పెళ్లి సందడి టీం ఒక ఇన్విటేషన్ లో శ్రీలీల పేరు ముందు సూరపనేని అనే సర్నేమ్ ని రాయడంతో మరుసటి రోజే సూరపనేని సుధాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీలీల తన కూతురు కాదని, ఆమె తన ఎక్స్ వైఫ్ కూతురని, తను ఆమెతో విడాకులు తీసుకున్నాకే శ్రీలీల పుట్టిందని, శ్రీలీలకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో
అప్పట్లో ఈ వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత వైరల్ అయినా అటు శ్రీలీల గాని ఇటు ఆమె తల్లి గాని స్పందించలేదు. దీంతో శ్రీలీల తండ్రి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే శ్రీలీలకి రాఘవేంద్రరావు గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తనకి తెలిసిన డైరెక్టర్స్కి రికమెండ్ చేసేవాడు. అలా ధమాకా అనే మూవీని రవితేజతో చేసేటప్పుడు శ్రీలీలకి రవితేజతో పెరిగిన మంచి పరిచయం కారణంగా రాఘవేంద్రరావు శ్రీలీలకి సపోర్ట్ చేయడం మానేశాడు. అయినా అప్పటికే ఈమెకి స్టార్ డైరెక్టర్స్ నుండి ఆఫర్స్ రావడంతో శ్రీలీల కూడా రాఘవేంద్రరావు గారిని అంతలా పట్టించుకోలేదు. ఇక అలా ధమాకా మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత వచ్చిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీలు రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక బాలకృష్ణతో చేసిన భగవత్ కేసరిలోనూ ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అలా వెంటనే వచ్చిన గుంటూరు కారంతో శ్రీలీల సినిమా కెరియర్ టర్న్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఈమె కెరియర్ మొదటికి వచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో చేస్తుందనే వార్తలు కూడా వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ మూవీ రిలీజ్ అవ్వడం లేట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ధమాకా మూవీ రిలీజ్ అయిన తర్వాత శ్రీలీల చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో శ్రీలీలపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. దీంతో శ్రీలీల మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి వర్కౌట్ డైట్ని మానేయడంతో ఇప్పుడు కాస్త బొద్దుగా తయారైందనే చెప్పొచ్చు. ఇక ఈ విషయం ఎలాగోలా రవితేజకి తెలిసి ఆమెతో ఉన్న మంచి పరిచయం కారణంగా తను చేయబోయే నెక్స్ట్ మూవీకి హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు శ్రీలీల చేతిలో రవితేజ, పవన్ కళ్యాణ్ మూవీస్ తప్ప వేరే మూవీస్ లేకపోవడంతో శ్రీలీల తల్లి తనతో ఐటమ్ సాంగ్స్ చేపించడానికి సిద్ధపడింది. ఇక మొదటిగా గోట్ మూవీలో త్రిష చేసిన సాంగ్ కి శ్రీలీలని అడగగా రెమ్యూనరేషన్ విషయంలో సెట్ అవ్వక ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే శ్రీలీలకి పుష్ప టీం ఒక సాంగ్ కోసం ₹1,00,00,000 ఇస్తామని ఆఫర్ చేశారో అందుకు శ్రీలీల తల్లి ఇమ్మీడియట్ గా ఒప్పుకొని శ్రీలీలతో కిసుక్కు సాంగ్ ని చేపించింది. కానీ ఈ సాంగ్ ని చూసిన వారు ఇకపైన శ్రీలీలకి హీరోయిన్ గా కంటే ఐటమ్ డాన్సర్ గానే ఛాన్సులు ఎక్కువగా వస్తాయని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకవేళ రవితేజ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీస్ కూడా ఫ్లాప్ అయితే శ్రీలీల తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుండి పీకల్లోతు ప్రేమలో ఉన్న తన క్లాస్మేట్ రాకేష్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు శ్రీలీల 10 సినిమాల్లో హీరోయిన్ గా ఐటమ్ డాన్సర్ గా నటించింది. ఈమె నటనకు గాను 3 సైమా అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు శ్రీలీల నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ శ్రీలీల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.